నేడే యేసుని స్వీకరించాలి, ఆచారాన్ని పక్కన పెట్టాలి, నీ హృదయంలో యేసుకు చోటు ఇవ్వాలి. ఇక్కడ గ్రీకులు ఇదే పని చేశారు. అప్పుడు దాకా వాళ్ళు దేవాలయంకి వెళ్ళలేదా? అప్పుడు దాకా వాళ్ళు దేవాలయమును సందర్శించలేదా? రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాక్యమును పరిశోధన చేసి లేఖనమును చూచి ఇప్పుడు వాళ్ళు ఆ అంగీకారములోనికి వచ్చారు. ఈ బెరయ ప్రాంతము వారు ఇప్పుడు అసలైన రూట్లోకి వచ్చారు. అసలైన సత్యమైన మార్గములో ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు వీరు. ఇప్పుడు అప్పుడు దాకా ఏం చేశారు వీళ్ళు? బెరయ ప్రాంతంలో ఉన్న గ్రీకులు, ఈ ఘనమైన వారు అప్పుడు దాకా ఏం చేశారు? వాడుకు చొప్పున చేశారు, ఏదో అలవాటుగా చేశారు. మంది అలవాటు కాదు, ఆచారం కాదు, ఆంతరంగంలో నుంచి ఆయనను. అందుకనే వాక్యమును అధ్యయనం చేయాలి. వాక్యం మీద ముందు ఆసక్తి చూపించాలి. ఆ తర్వాత అది కరెక్టో కాదో పరిశోధన చేయాలి. ఆ తర్వాత అంగీకారములోనికి రావాలి. ఇక్కడ వీరు అదే చేశారు. బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురిస్తున్నాడని చూడండి 13వ వచనం. తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచారు. ఇక్కడ కలవరపరుస్తుంది ఎవరు? అంగీకరిస్తుంది ఎవరు? కలవరపరుస్తుంది తనవాడే, తన సహోదరుడే. అంగీకరిస్తుందేమో ఎదుటివాడు.